ఇంట్లో పిల్లలున్నప్పుడు టైం ఎంత ఫాస్ట్‌గా గడిచిపోతుందో కదా! 2 మంత్స్ సమ్మర్ బ్రేక్ వీళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలి అని ఆలోచించి రియలైజ్ అయ్యేలోపే మొత్తం సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి. మళ్ళీ వీళ్ళు స్కూల్‌కెళ్ళడం కూడా స్టార్ట్ చేశారు. అసలు ఇప్పుడు టైం ఎంత ఫాస్ట్‌గా వెళ్ళిపోతుందంటే నెలలు కూడా సెకండ్స్‌లో అయిపోతున్నట్టు అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? యూ వాంట్ టు సే? So, hi, this is me, Janf, and సో ఈరోజు జయంత్ బ్యాక్ టు స్కూల్. సో ఈరోజు మీట్ ద టీచర్ ఈవెంట్ ఉంది. నాన్న ఈజ్ హియర్. oh, ఈరోజు మీట్ ద టీచర్ ఈవెంట్ ఉంది. సో మేమందరం స్కూల్కి వెళ్తున్నాము. జై కొత్త స్కూల్ కొత్త టీచర్ని మీట్ అయ్యి అండ్ స్కూల్ సప్లైస్ ఇచ్చి రావాలి. సో దానికోసం అయితే వెళ్తున్నాము. ఇట్స్ టైమ్ టు గో టు స్కూల్. ఇట్స్ ఆల్రెడీ వర్షం పెడుతుంది. సో ఈవినింగ్ స్లాట్ ఇచ్చారు మాకు. సో నౌ వీఆర్ గోయింగ్ టు స్కూల్. వెళ్ళి జై కొత్త క్లాస్ రూమ్, కొత్త ఫ్రెండ్స్, కొత్త టీచర్, అన్ని కొత్తవి చూసి yeah, we'll just see how it's just going on and see how it's just going. అన్ని చెక్ చేసి స్కూల్ సప్లైస్ వాళ్ళ టీచర్కి హ్యాండ్ ఓవర్ చేసి రావాలి. సో మండే నుంచి యాక్చువల్ స్కూల్ స్టార్ట్ అవుతుంది. సో జై, ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ యువర్ ఫస్ట్ డే? I'm very excited. For your first grade? Yeah. Yes, Jayant is going to first grade now. My big boy is growing so fast. Yeah. I'm already 6 years old. Yeah, let's go. Okay? And I'm growing 7. Yeah. వెళ్దాం మనం స్కూల్. ఇవన్నీ కూడా జయంత్ స్కూల్ సప్లైస్ అన్నట్టు. వీటిని తీసుకెళ్ళి మనం వాళ్ళ టీచర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. స్కూల్ సప్లైస్ అంటే ఏం లేదు, వీళ్ళకు 1 ఇయర్కి కావాల్సినటువంటి పెన్నులు, పెన్సిల్స్, బుక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు ఒక లిస్ట్ ఇస్తారు వాళ్ళ టీచర్ వాళ్ళు. మనం ఆ లిస్ట్ తీసుకొని అందులో ఉన్న సామాన్లన్నీ కొనుక్కొని మనము మీట్ ద టీచర్ ఈవెంట్ ఉంటుంది కదా, అప్పుడు వీటన్నింటిని తీసుకెళ్ళి వాళ్ళ టీచర్కి ఇవ్వాలి. సో ఇవే వస్తువులు మన పిల్లలకి సంవత్సరం మొత్తం వాళ్ళు వాడతారు. ఒకవేళ ఏవైనా ఏవైనా ఉంటే క్రేయాన్స్ కానీ ఏవైనా సరే మనం తీసుకుపోయిన వాటిలో ఏవి మిగిలిపోయినా సరే అవి మళ్ళీ లాస్ట్ డే ఆఫ్ స్కూల్ రోజు మళ్ళీ మన పిల్లలకి ఇచ్చి పంపిస్తారు అన్నట్టు. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, లైక్ ఇక్కడ అమెరికాలో పబ్లిక్ స్కూల్సే ఉంటాయి మ్యాక్సిమము. మనం స్కూల్ ఫీజు ఏం పెట్టక్కర్లేదు. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉంటాయి, బట్ పబ్లిక్ స్కూల్స్ చాలా మంచి స్టాండర్డ్తో ఉంటాయి కాబట్టి ఎక్కువ మట్టుకు అందరూ కూడా పబ్లిక్ స్కూల్స్కే పంపిస్తారు. సో మనం ఫీజు అలా ఏం పే చేయక్కర్లేదు. మనం ఏదైనా ఖర్చు పెట్టాలి స్కూల్కి అంటే ఓన్లీ ఈ స్కూల్ సప్లైస్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కొన్ని స్కూల్స్కి స్కూల్ డ్రెస్ ఉంటుంది, కొన్నింటికి స్కూల్ డ్రెస్ కూడా ఉండదు. అలా స్కూల్ డ్రెస్ ఉంటే స్కూల్ డ్రెస్సులు కూడా కొనుక్కోవాలి. ఇది మాత్రమే మనం పిల్లలకి ఖర్చు పెట్టేది, లైక్ స్కూల్ సప్లైస్ అండ్ స్కూల్ డ్రెస్ మాత్రమే మనం కొనుక్కోవాలి. మిగతాదంతా కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నింటినీ తీసుకొని స్కూల్కి వెళ్ళాలి. ఇట్స్ యూ అగైన్. లెట్స్ గో. ఆల్రెడీ ఫుల్గా వర్షం స్టార్ట్ అయింది. లాస్ట్ టైం కూడా వర్షం పడ్డది, గుర్తుందా నీకు? బీభత్సంగా పడ్డది. Don't worry about me. I just about myself. But I'm still okay. I just bump my head, so I just bump my leg. ఓకే నాన్న. అసలు జై ఎంత ఎక్సైటెడ్ ఉన్నాడు స్కూల్కి వెళ్ళడానికి అంటే నాకు వాడిని చూస్తే కొంచెం జెలసీగా అనిపించింది అసలు. అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుంది అని అంటే స్కూల్ అంటే ఎంత ఇష్టం ఉన్నా ఒక కొంచెం బెరుకు ఉంటుండే కదా, లైక్ టీచర్స్ అన్నా లేకపోతే స్కూల్ అన్నా ఒక చిన్న భయం అనేది ఉంటుండే కదా మన లోపల. అసలు వీళ్ళకి అలాంటిది ఏం లేదు. అసలు స్కూల్ అంటే అదేదో ప్లే గ్రౌండ్కి వెళ్తున్నారు అన్న ఫీలింగ్తోనే ఉంటారు. అసలు ఎంత ఎంజాయ్ చేస్తూ వెళ్తారు స్కూల్ కంటే. డెఫినెట్గా మనకి చెప్పే విధానం వీళ్ళకి చెప్పే విధానం తేడా ఉంటుంది అనుకోండి, బట్ వీళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. లైక్ జై అయితే సూపర్ ఎంజాయ్ చేస్తాడు. జై ఒక్కడే ఇలా ఉంటాడా లేకపోతే మీ కిడ్స్ కూడా ఇంత ఎంజాయ్ చేస్తారా అనేది నాకు కామెంట్ చేయండి. ఇక్కడ మేము స్కూల్కి అయితే వచ్చాము. ప్రతి క్లాస్లో 18 కిడ్స్ ఉంటారు ఇక్కడ. లైక్ మనకు ఆల్ఫబెటికల్ ఆర్డర్ ప్రకారం టైం స్లాట్ ఇస్తారన్నట్టు టీచర్ని మీట్ అవ్వడానికి. మనకిచ్చిన టైంలో మనం టీచర్ని క్లాస్ రూమ్లోనే మీట్ అవుతాము. టీచర్ కూడా ఫస్ట్ టైం పిల్లల్ని మీట్ అవుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్క కిడ్కి ఇట్లా చిన్న చిన్న గుడీ బ్యాగ్స్ పెట్టుంటారు, చిన్న చిన్న టాయ్స్, బబుల్స్ అలాంటివన్నీ పెట్టి. ఇట్స్ అ కైండ్ ఆఫ్ వెల్కమింగ్ లాగా. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు టీచర్స్ పిల్లలతోన. అండ్ మనం కూడా టీచర్ని మీట్ అయ్యి మాట్లాడవచ్చు, లైక్ కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు అబౌట్ స్కూల్, డ్రాప్ ఆఫ్స్, పికప్స్ గురించి, అన్నిటి గురించి కాసేపు మాట్లాడి మనం కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇంకా తిరిగి ఇంటికి రావాలి.
అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే సండే రోజు నైటే నేను మొత్తం జైకి కావాల్సిన స్కూల్ బ్యాగ్స్, స్కూల్ డ్రెస్ అన్నీ కూడా ముందే తీసి పెట్టాను. మార్నింగ్ 6:30 కల్లా వాళ్ళు బయలుదేరాలి అంటే మార్నింగ్ ఇవన్నీ సర్దడం కష్టం కాబట్టి ముందే తీసి పెట్టాను. అండ్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్కి నేను ఇక్కడ పొంగనాలు చేస్తున్నాను. లైక్ సగ్గు బియ్యంతోన పొంగనాలు చేస్తున్నాను. జైకి పొంగనాలు అంటే చాలా ఇష్టం. ఫస్ట్ డే కాబట్టి కొంచెం వాడికి నచ్చింది పెడితే కొంచెం తినేసి ప్రశాంతంగా వస్తాడని. చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఇది. దీంతో పునుగులు కూడా వేసుకోవచ్చు. లైక్ దానికి సంబంధించిన ఫుల్ రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ ఉంటుంది. మీరు ఒకవేళ చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కాబట్టి మంచిగా రెడీ అయిన తర్వాత జై దేవుడికి మొక్కుతున్నాడు. వీడికి అలవాటు ఉన్నట్టు డైలీ దేవుడికి మొక్కడము. సో మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు. ఆ లోపు ఇక్కడ పునుగులు కూడా మంచిగా రెడీ అయిపోయాయి. సో నేనైతే కన్ఫర్మ్గా ఫుడ్ పెట్టే పంపిస్తాను జైకి మార్నింగ్ టైంలో. లైక్ 11:30 కల్లా ఉంటుంది వాళ్ళకి లంచ్ బ్రేక్. మార్నింగ్స్ 5:30 కల్లా లేస్తారు కాబట్టి అంతసేపు తినకుండా ఉండడం వీళ్ళకి చాలా కష్టం. పైగా కంటిన్యూస్గా ఆడుతూ ఉంటారు కాబట్టి ఎంతో కొంత ఎనర్జీ కావాలి. మ్యాక్సిమం నేను మార్నింగ్ ఎంతో కొంత తినిపించే పంపిస్తాను, ఎంత ఎర్లీగా అయినా సరే. అండ్ బాక్స్ కూడా ప్యాక్ చేస్తున్నాను వీడికి. కంపల్సరీగా జై చట్నీతో తింటాడు, వాడికి చట్నీ ఉండాలి. దాంతోపాటు ఏదో ఒక ఫ్రూటు పెడతాము కంపల్సరీగా. ఫస్ట్ డే కాబట్టి అందరం కలిసి వెళ్ళాము డ్రాప్ అప్ చేయడానికి. అండ్ బై ద వే సాన్వి కూడా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఈరోజు. సో ఎందుకంటే సాన్వి కూడా వీపీకేలో జాయిన్ అయింది, లైక్ ప్రీ కిండర్ గార్డెన్ అన్నట్టు. ఇప్పుడే సాన్వి కూడా స్కూల్కి వెళ్ళేంత పెద్దదైపోయింది. అసలు టైం ఎంత ఫాస్ట్గా గడిచిపోతుందో తెలియట్లేదు. టైం 6:50 అవుతుంది. సో ఆల్మోస్ట్ మేము జై స్కూల్కి రీచ్ అయ్యాము. 6:50కే ఇంత వెళ్తురుంది కదా. రాను వింటర్లో సన్ రైజ్ 7:30, 8 కల్లా అవుతుంది. అలాంటి టైంలో మొత్తం చీకట్లోనే వీళ్ళు స్కూల్కి వెళ్తారు. సో జైని వాడి స్కూల్లో డ్రాప్ చేసాము. డ్రాప్ చేసి ఇటు నుంచిటే మేము సాన్వి వాళ్ళ స్కూల్కి కూడా వెళ్ళి తనని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళాలి. ప్రస్తుతానికి సాన్వి జై ఇద్దరు వేరే వేరే స్కూల్స్కి వెళ్తున్నారు. సో ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే నేను ఇప్పటికే చాలా వీడియోస్ చేశాను, వెళ్ళి చెక్ చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.